తమిళనాడు సస్పెన్స్కు తెరపడింది. వీసీకే పార్టీతో పాటు లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిపి విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. నిన్న ఉదయమే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ డీఎంకే కూటమి నుంచి బయటికి వచ్చినప్పటికీ లెఫ్ట్ పార్టీలు వెనక ముందాడాయి. అలాగే వీసీకే పార్టీ కూడా వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో పడింది. కానీ ఈ నేపథ్యంలోనే ఇటు డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని వార్తలు రావడం, చర్చలు జరిగిన నేపథ్యంలో వీసీకే పార్టీ పునరాలోచనలో పడింది. సో ఎన్డీఏ నుంచి ఏఐడిఎంకే బయటికి వస్తుందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పూర్తిగా నమ్మనట్టుగా కనపడింది. ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదిపింది. ఒకవైపు డిఎంకేను దూరం చేసుకొని ఇక్కడ ప్రభుత్వం ఫామ్ కాకపోతే తమకు కూడా ఇబ్బంది అనే విషయాన్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం వేగంగా పావులు కదిపింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఖర్గే ఉదయం వామపక్షాల లీడర్లతోటి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇటు సిపిఐ సిపిఎం నేతలతో మాట్లాడి, జాతీయ నాయకత్వంతో మాట్లాడి విజయ్కి మద్దతు ఇచ్చేలా ఒప్పించినట్టు తెలుస్తోంది. అలాగే ఖర్గే స్వయంగా వీసీకే పార్టీ అధినేతకు ఫోన్ చేసి మీరు మద్దతు ఇవ్వండి, మాతో పాటు ఉండండి, ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే భవిష్యత్తులో ఎన్డీఏ వైపు డిఎంకే కూడా వెళ్ళదనేటువంటి నమ్మకం ఏంటి అనేటువంటి విషయాలన్నీ మాట్లాడిన తర్వాతే వీసీకే పార్టీ అధినేత విజయ్ ఇంటికి వచ్చారు. విజయ్తో లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. మరోవైపు జాతీయ నాయకత్వం నుంచి ప్రెజర్ పెట్టిందో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, సో ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం కూడా ఒప్పుకోవాల్సి వచ్చినట్టుగా కనపడుతోంది. సో మొత్తంగా ఇటు వామపక్షాలతో పాటు వీసీకే విజయ్కి మద్దతు ఇవ్వడంలో విజయ్ పార్టీ నుంచి పెట్టినటువంటి ఎఫర్ట్స్తో పాటు కీలకంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు రాహుల్, మరోవైపు ఖర్గే ఫోన్ మంతనాలు, జాతీయ నాయకత్వంతో జరిపినటువంటి చర్చల ఆధారంగా లెఫ్ట్ పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. సో ఉదయం నుంచి కూడా వీసీకే పార్టీ ఒకటే మాట చెప్తా ఉంది, లెఫ్ట్ పార్టీలు ఎటువైపు నడిస్తే మేము కూడా అటువైపోయాను. సో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ కూటమితోటే ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వీసీకే కూడా అనివార్యంగా వచ్చేసింది. సో ఖర్గే కూడా మాట్లాడారు కాబట్టి, సో ఇప్పుడు 108 స్థానాలు ఉన్నటువంటి టీవీకే పార్టీ ప్లస్ 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్లస్ వామపక్షాలకి అంటే సిపిఐ సిపిఎంకు చెరో 2 సీట్లున్నాయి, అలాగే వీసీకేకి 2 సీట్లున్నాయి. మొత్తం కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటింది. సో అందుకే గవర్నర్ని సమయం అడిగారు విజయ్. 118 మంది పైగా ఎమ్మెల్యేల సంతకాలతో, ఆయా పార్టీల మద్దతు లెటర్లతో గవర్నర్ను విజయ్ కలవబోతా ఉన్నారు. రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం అయితే కనపడుతుంది.